తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల్ని సహించేది లేదు. ఇది ట్రంప్ తాజాగా తేల్చి చెప్పేసినటువంటి అంశం. బంగ్లాదేశ్ విషయంలో భారత్ వైఖరిని సమర్థిస్తున్నాం అని కూడా తేల్చి చెప్పినటువంటి అంశం. తద్వారా హసీనాకి భారతదేశంలో షెల్టర్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోదు. అమెరికా పెంచి పోషించినటువంటి కుక్క ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ని పరిపాలిస్తోంది. ఎవడైతే ప్రస్తుతం బంగ్లాదేశ్ పాలకుడైనటువంటి ప్రజల చేత ఎన్నిక కానటువంటి వాడు ఉన్నాడో వాడిని పంపించిందే అమెరికా. కాకపోతే ఈ ట్రంప్ కాదు, ఇంతకుముందు ఉన్నాడు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఖలిస్తానీ పన్ను వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి ఏదైతే ఖలిస్తానీ తీవ్రవాదాన్ని తీవ్రవాదంగానే గుర్తిస్తున్నట్టుగా వైట్ హౌస్ ట్రంప్ మీటింగ్కి ముందే ప్రకటించింది. ఆ విషయంలో భారత్ నరేంద్ర మోడీ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటారు అన్నటువంటి తేల్చెప్పింది. దట్ మీన్స్ రాబోయే రోజుల్లో ఖలిస్తానీలకి కూడా ఇక చెక్ పడే అవకాశం ఉంది. దానికి తోడుగా తులసి గబార్డ్ అక్కడ ఉండటం, కాష్ పటేల్ ఉండటం, వీళ్ళందరూ ఉండటం కూడా భారత్కి చాలా కీలకమైన అంశం.